విశాఖపట్నానికి సంబంధించినంత వరకు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ జూలై 5వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతుంది. అయితే దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లకి సంబంధించినటువంటి ల్యాండింగ్ చార్జెస్ అంటే యూడీఎఫ్ చార్జీలు మామూలు ఎయిర్‌పోర్ట్స్‌తో పోలిస్తే ఈవెన్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌తో పోలిస్తే కూడా పెద్ద ఎత్తున బాధేస్తున్నారనేటువంటి విమర్శలొస్తున్నాయి. విమానం ఎక్కితే రూ. 826 దిగితే రూ. 413 యూడీఎఫ్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది చాలా పెద్ద మొత్తం దేశంలో ఏ విమానాశ్రయంలో లేదు. ఇది దూరం వెళ్ళడం వలన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అయినా గానీ, ఇప్పుడు రేట్లు పెంచడం వలన ప్రయాణికుల పైన మరింత భారం అవుతుంది. కొంతకాలం పాటు వెసులుబాటు ఇవ్వాలనేటువంటి అభిప్రాయం ఉంది. ఇదేంటంటే యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు పేరుతో ఈ వసూళ్ళకి సంబంధించినటువంటి రేట్ కార్డ్‌ని జిఎంఆర్ సంస్థ నిర్వహిస్తుంది కాబట్టి డిసైడ్ చేసింది. ఇది మిగతా ఎయిర్‌పోర్ట్స్‌తో పోలిస్తే చాలా ఎక్కువ అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. యూడీఎఫ్ వసూళ్లు చేయడం అనేది సాధారణంగా ఏ విమానాశ్రయంలో అయినా గానీ పరిపాటి. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విమానాశ్రయాల్లో ఒకలా ఉంటే ప్రైవేట్ విమానాశ్రయాల్లో మరో విధంగా అధికంగానే ఉన్నాయి. కానీ విశాఖలో విమానాశ్రయాన్ని ఏఏఐ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి విమానాశ్రయాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఫీజులు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ భోగాపురం ఎయిర్‌పోర్ట్ కంప్లీట్ ప్రైవేట్ ఆపరేషన్స్‌లో ఉంటుంది కాబట్టి ఫీజులు విపరీతంగా బాదుతున్నారనేటువంటి విమర్శలు వస్తున్నాయి. సో దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేస్తారు? విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరే ఒక్కో ప్రయాణికుడి నుంచి యూడీఎఫ్ ఛార్జ్ కింద రూ. 300 వసూలు చేస్తారు. దీనిపై 18% జీఎస్టీ అదనంతో రూ. 350 అవుతుంది. కానీ ఇవి ఇప్పుడు డబుల్ అవుతున్నాయి. అంటే రూ. 700 దాకా పెరిగేటువంటి అవకాశం ఉందన్నమాట. దీనిపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. సో ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్స్‌తో ప్లస్ విశాఖలో ఆల్రెడీ ఆపరేషన్స్‌లో ఉన్న ఎయిర్‌పోర్ట్‌తో పోల్చి చూసినప్పుడు కూడా డబుల్ ఛార్జెస్ అవుతున్నాయి కాబట్టి వీలైనంత వరకు వెసులుబాటు ఇవ్వాలి. పైగా విశాఖకి దాదాపు 50-60 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో భోగాపురంలో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి మళ్ళీ విశాఖలోకి రావాలంటే మళ్ళీ అదొక ఎక్స్‌పెండిచర్. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యూడీఎఫ్ ఛార్జీల విషయంలో వెసులుబాటు ఇవ్వాలని చెప్పనేటువంటి డిమాండ్ బలపడుతోంది.